నీ ఆత్మను రక్షించే ఆయుధాన్ని విలువగా చూడు. నీ ఆత్మను నరకాన్ని నుండి తప్పించి నిత్యజీవం ఇచ్చే ఆయుధాన్ని విలువగా చూడు. నిన్ను పాపములో లేకుండా పవిత్రమైన మార్గంలో నడిపించే ఆయుధాన్ని విలువగా చూడు. లోకములో దుష్టుడు ఒక వల నుండి వాడు చూపించే నాశనకరమైన ఆశల నుండి విడిపించి నీతి మార్గంలో నడిపించే ఆయుధాన్ని విలువగా చూడు. ఏంటి ఆయుధం అంటే? వాక్యం పిల్లలు కదా. మనిషి బ్రతకాలనుకుంటాడు, కానీ బ్రతుకు దేని మీద ఉందో దాని మీద మాత్రం మనిషికి ఇష్టం ఉండదు కదా. ఎంతోమంది సేవకులు హెచ్చరిస్తూ ఉంటాడు, నీతి గల సేవకులు, వాక్యంకున్న పరమార్థం, వాక్యంలో ఉన్న లోతులు, దేవుడు 66 పుస్తకాలు మనిషికి ఎందుకు ఇచ్చాడో దాని గొప్పతనం చెప్పేటప్పుడు పెడచవనేస్తారు. అందుకే వాక్యం కాడ ఇంట్రెస్ట్ లేదు, బైబుల్ చదవాలన్న ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ప్రేమ ఏది చెప్పండి? ప్రేమ లేకపోతే కదా శ్రద్ధ లేకుండా పోయేది. శ్రద్ధ లేకపోతే ఇక చదవాలన్న ఆశాడుని చెప్పండి. అందుకే తనను రక్షించే ఆయుధం, ఆత్మను రక్షించే ఆయుధం మీద మనసు లేదు పిల్లలు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సెల్ ఫోన్లు, గేములు, వ్యర్థమైన సినిమాలు, లేకపోతే డబ్బు అని పరిగెడతాడు, ఉద్యోగం అని పరిగెడతాడు, ఇంకేదో లోకంలో అనుభవించాలని పరుగులెడుతున్న మనిషి కనీసం రోజుకొచ్చే 24 గంటల సమయంలో ఖాళీ సమయం వచ్చింది కదా, ఆ సమయంలో సుమారు 1 గంటైనా అరగంటైనా బైబిల్ కాడికి వస్తే దేవుడు అర్థమయ్యేటాడు కదా చెప్పండి. వాక్యం మీద మనిషికి ప్రేమ లేదు కనుకే కదా ఈరోజు చెడిపోతుంది చెప్పండి. ఎందుకు మనిషి నేరస్తుడు అవుతున్నాడు, మనిషి దోషి అవుతున్నాడు, మనిషి ఎందుకు తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయి తన జీవితాన్ని అర్ధాంతరం ముగించుకున్నారు, నిత్య నాశనమైపోతున్నారు? వాక్యానికి చోటీకే కదా పిల్లలు. చెప్పు, వాక్యం, మనుషుడు రొట్టె వలన మాత్రం జీవించడు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన, ఆ మాటే వాక్యం పిల్లలు. వీటి గురించి కొమ్మడు నాదెందు వాక్యం ఉండిన, వాక్యం దేవుని వద్దుండిన, వాక్యం దేవుడే ఉండిన. యోహాను సువార్త మొదటి వచనంలో కూడా అలాంటి వాక్యాన్ని ఈరోజు విలువగా చూస్తున్నారు యవనస్తులు చెప్పండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో పనుల్లో వెళ్తున్న యవనులు వాక్యం కాడికి వచ్చేసరికి నా వల్ల కావట్లేదు, విసుగొచ్చేస్తుంది, ఇంట్రెస్ట్ లేదు అంటున్నారంటే ఇంకెలా బ్రతుకుతారు చెప్పండి కదా. నిన్ను రక్షించే ఆయుధం, నీ ఆత్మను రక్షించే ఆయుధం, లోకంలో పాప బంధకాల నుంచి విడిపించే ఆయుధం వాక్యమయ్యా, ప్రార్థన అయ్యా. వీటికి దూరం కాకండి అయ్యా, మీరు బాగుండాలని ప్రభువు హెచ్చరిస్తున్నాడు. విలువైన గ్రంథం. ఇప్పటికీ చాలామంది లోకయాత్ర ముగించుకొని వెళ్ళిపోయిన వారు పాతాళాలు ఏడుస్తూ, ఆ రోజు సువార్త మేము నమ్మి బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ లోకం మాలిన్యములు తప్పించుకొని నీతిగా బ్రతుకుంటే ఈ నరక శిక్ష మాకు వచ్చేది కాదు, కానీ ఇప్పుడు రోధిస్తున్నారు. ఇప్పుడు ఏమి లాభం చెప్పు? భూమి మీద ఉన్నప్పుడు దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా ఆయన మాట వినలేదు.